ఓకే అండి. Good evening to all of you and him. We take great pride and privilege to welcome all of you to the prize distribution program of the 26th AV Savitri Light Music Competitions conducted by Navya Nataka Samiti. I stand before you as the president of Navya Nataka Samiti. So it's a wonderful meeting all of you, all the gurus, parents, and most importantly all the young participants, prize winners. So we will start the program with our light music prize winners performance. So Srimati Madhavi, a very well known singer in Twin Cities of Hyderabad, she also has a lot of other activities. Madam garu okasari please come to the stage. So let us welcome her with a big round of applause. Madhavi Madam garu. Madhavi Madam will conduct the Sangeeta Vibhavari first by the participants and our prize winners performance. Then some of our very renowned singers in light music, they are all here. So వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేద్దాము పాట పాడమని. So madam, over to you. So once again ఒక big round of applause to వినోద్ బాబు గారు, శివశంకర్ గారు. అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్రశాంత్ గారు. ఓకే అండి. సో వి విల్ స్టార్ట్ నౌ. మేడం ఒక మైక్ తీసుకురాదు మీరు. మరి శ్రీ నమస్విత పాడడానికి వస్తుంది మనసున పూజే. హలో, మనసున పూచే తీయని ఊహల మాలికయే మృదు గీతం, మనసున పూచే తీయని ఊహల మాలికయే మృదు గీతం, మధుర మనోహర మంజుల నాద సుధాజరీ సంగీతం, మనసున పూచే తీయని ఊహల మాలికయే మృదు గీతం, మధుర మనోహర మంజుల నాద సుధాజరీ సంగీతం,
ఇవాళ అనేక మంది లలిత సంగీత కళాకారులు మన మధ్య ఉన్నారండి. సో వాళ్ళందరూ పాటలు మనం తర్వాత కంటిన్యూ చేద్దాము. ముందుగా మనం బహుమతి ప్రదానోత్సవం, అలాగే మా ప్రసన్న లక్ష్మి గారికి సత్కారం. రమణాచారి గారు వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సిన అవసరం ఉన్న వల్ల దాన్ని కొంచెం ప్రోగ్రాంలో లిటిల్ చేంజెస్ హియర్ అండ్ దేర్. మేడం సుధా గారు, సుధామాల వచ్చేయండి స్టేజ్ మీద. ప్రైజ్ విన్నర్స్ అందరూ హాల్లోనే ఉండండి అమ్మా. మేము మీకు ఇన్ఫామ్ చేసినప్పుడు రండి స్టేజ్ మీదకి, ఓకేనా? సో వీ విల్ కాల్ యూ. ఫస్ట్ మీటింగు, లైటింగ్ ద ల్యాంపు, సో మన ప్రసన్న లక్ష్మి గారికి సత్కారం అయ్యాక పిలుస్తాం మిమ్మల్ని, ఓకే? అలా కొంచెం తోడా బాజు అటాకే కాదు. పిలుద్దు కానీ స్టేజ్ మీద పిలిచే లోపల మాట్లాడేస్తా, టైం ఉంది కదా. మీకు అందరికీ ఈ ఏవి సావిత్రి మనం ఈ సభా కార్యక్రమానికి వేదిక సిద్ధం చేసే లోపల ఒక 2 మాటలు మాట్లాడతానండి. నవ్య నాటక సమితి 1994-95 సంవత్సరాలలో ఏవి సావిత్రి గారి పేరిట ఈ లలిత సంగీత పోటీలని మేము నిర్వహించడం ప్రారంభించాం. అయితే మాకు ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఉందండి, అఖిల భారత సంగీత నృత్య పోటీలు. సో 1961 నుంచి దక్షిణ ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత నృత్యాలలో పోటీలు నిర్వహించడం అంటే మాకు రిప్రజెంటేటివ్ స్టైల్స్ అన్నమాట. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్రనాట్యం, కథక్ వంటి సంగీత నృత్య రీతులలో 1961 నుంచి పోటీలు నిర్వహిస్తున్నామండి. ఈ సంవత్సరం వీఆర్ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్, 50th ఇయర్. సో మీకు అందరికీ ఈ విషయాన్ని నేను నవ్య నాటక సమితి అధ్యక్షుడిగా చెప్పడానికి కొంచెం కించిత్ గర్వంగా కూడా ఫీల్ అవుతున్నానండి. అంటే దీని వెనకాల ఒక పెద్ద టీం నవ్య అని అనేక మంది కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మాతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు, నృత్య సంగీత గురువులందరూ. అయినా కూడా ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వడం అన్నది చాలా ప్రత్యేక అంశంగా భావిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కూడా ఆ కార్యక్రమానికి కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. అయితే ఏవి సావిత్రి లలిత సంగీత పోటీలు మనం ప్రారంభించినప్పటి నుంచి జంట నగరాలలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ లలిత సంగీత విద్వాంసులందరూ మాతో అసోసియేట్ అయి ఉన్నారండి. సో వి టేక్ గ్రేట్ ప్రైడ్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ది స్టాల్వర్డ్స్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఇన్ ట్విన్ సిటీస్. మహాభాష్యం చిత్తరంజన్ గారు, పాలగుమి విశ్వనాథం గారు, రావు బాల సరస్వతి గారు, కేబీకే మోహన్ రాజు గారు, వి వసంత గారు, వేదవతి ప్రభాకర్ రావు గారు, విజయలక్ష్మి కన్నారావు గారు, రామలక్ష్మి రంగాచారి గారు, ఎంఆర్కే ప్రభాకర్ రావు గారు, కనకవల్లి నాగేందర్ గారు, ఉషాకాంత్ గారు, విజయలక్ష్మి శర్మ గారు, విఏ లక్ష్మి గారు, పివి సాయిబాబా గారు, కలగా కృష్ణమోహన్ గారు, కేఎస్ఆర్ మూర్తి గారు, విన్నకోట మురళీకృష్ణ గారు, ఎం హైమవతి గారు, శారదారెడ్డి గారు, పూర్ణచందర్ గారు, శాంత గారు, డి సురేఖామూర్తి గారు, శశికళా స్వామి గారు, స్నేహలత మురళి గారు, బ్రహ్మానందం గారు, అలాగే ముఖ్యమైన ప్రఖ్యాత జంట మా వినోద్ బాబు, అలాగే శివశంకర్ గారు, ఈ రోజున ప్రసన్న లక్ష్మి గారు, వీరందరికీ ఏవి సావిత్రి స్మారక పురస్కారాన్ని అందజేశామని చెప్పడానికి చాలా సంతోషంగా మీకు అందరికీ చెప్తున్నానండి. ఎవరన్నా హైదరాబాద్లో మీకు తెలిసిన లైట్ మ్యూజిషియన్ ఎవరన్నా మిస్ అయితే నాకు చెప్పండి, మేము తప్పకుండా మనం రాబోయే సంవత్సరాల్లో చేద్దాము. అలాగే ఈ పోటీల్లో పాల్గొని అనేక మంది అంటే యంగ్స్టర్స్గా ఇప్పుడు మీరు చూశారు కదండి మన ప్రైజ్ విన్నర్స్ అందరినీ, వీళ్ళందరూ చాలా తర్వాత అనంతరం అనేక ఫేమస్ సింగర్స్గా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు. వి హేమచందర్, ఎన్సిఎస్ రవళి, హిమబిందు, సరస్వతి, ఎన్సి స్ఫూర్తి, నాగ సాహితి, ప్రణవ శేషసాయి, మాధురి స్మిత, గీతా మాధురి, సాకేత్, ప్రణవి, మన అమృత మహాభాష్యం, అమృతవల్లి, అనేక మంది ఇలాగే చాలామంది ఉన్నారండి. సో అంటే దీని ఇట్ స్టేట్స్ ది స్టాండర్డ్ ఆఫ్ ది కాంపిటీషన్స్, ఆల్సో ద పర్పస్ బిహైండ్ ఆర్గనైజింగ్ దిస్ సార్.
So once again, I would like to thank everyone here, all the participants, ముఖ్యంగా మా ప్రైజ్ విన్నర్స్, పార్టిసిపెంట్స్, వాళ్ళ పేరెంట్స్, గురూస్ అందరికీ. సో మనం ఇప్పుడు సుధామాల గారు మన అతిథులని వేదిక ఆహ్వానిస్తారు. అనంతరం ప్రసన్నలక్ష్మి గారికి సత్కారం, తర్వాత బహుమతి ప్రదానోత్సవం. సుధామాల గారు దీనిలో చెప్పేసాను మేడం. శ్రీనివాస్ గారు రాలేదు. కృష్ణమోహన్ గారు రాలేదు. అజిత్ కూడా రాలేదు. సభాయ నమః, సభా సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం లలిత సంగీత పోటీలు అనే కన్నా పండగ చేసుకుంటున్నాం అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఉత్సవం మొదలుపెట్టి ఇది 26వ సంవత్సరం. క్రితం సారి చాలా అత్యద్భుతంగా మనం 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన రజతోత్సవం చాలా అద్భుతంగా చేసుకోవటం జరిగింది. ఈరోజు మనకి నవ్యనాటక సమితి అధ్యక్షులు శ్రీ వేమరాజు విజయ్ కుమార్ గారు మొత్తం ఉపోద్ఘాతంగా ఇన్ని సంవత్సరాల్లో ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, మనం సత్కరించుకున్నాము, ఎవరెవరు ప్రైజ్ విన్నర్స్ అందరూ కూడా పేరు పొందిన గాయకులు అయ్యారు సినీ ఫీల్డ్లో, అవన్నీ కూడా మీకు చెప్పటం జరిగింది. ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు డాక్టర్ కేవి రమణాచారి గారు, ఫార్మర్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వీరు 35 సంవత్సరాలకు పైగా మాకు పెద్ద దిక్కుగా ఉంటూ నవ్యనాటక సమితికి వారి ఆశీర్వాద ఫలంతో, వారి దిశానిర్దేశంతో చాలా అత్యద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రభుత్వంలో అనేక ప్రధానమైన పదవులలో ఉంటూ వారు అనేక విధాలుగా సాంస్కృతికంగా చాలా మటుకు ఆయన జంట నగరాలే కాకుండా తెలుగుదేశం అంతటా కూడాను వారు అనేక సేవలు, విశిష్టమైన సేవలు అందించారనే చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఈవోగా ఉంటూ అనేక చక్కటి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ సాంస్కృతిక రంగంలో అనేకంగా సంగీతము, నాట్యము, నాటకము అన్నిటికీ కూడాను వారు దిశానిర్దేశం చేస్తూ అనేక సంస్థలకి వెన్నుదన్నుగా నిలుస్తూ వారు మనకి ఉండడం కనిపిస్తూ ఉంటుంది. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి, మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. మా విశిష్ట అతిథి శ్రీమతి జి వసుంధర గారు, డిప్యూటీ డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వారు మాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఏ కార్యక్రమంలో కూడా ఆవిడ రాకుండా ఉండలేదు. ప్రతి కార్యక్రమానికి ఆవిడ వచ్చి నిలబడ్డమే కాక వారి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తూ పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ, ఎందుకంటే నవ్యనాటక సమితిలో ముఖ్యంగా భావి పౌరులని, యువతని, వారందరినీ కూడాను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం వసుంధర గారికి. గౌరవ అతిథులు మెలోడీ క్వీన్ శ్రీమతి డి సురేఖామూర్తి గారు, నంది అవార్డీ, సంగీత భారతి. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇందాక చెప్పారు, ఎన్నో సంవత్సరాల నుంచి వీరు నవ్యనాటక సమితితోటి చక్కటి బాంధవ్యం కలిగి ఉన్నవారు. సురేఖామూర్తి గారికి సాదర స్వాగతం అండి.
అలాగే గాన విద్యా ప్రవీణ శ్రీ జీవి ప్రభాకర్ గారు, వీరు సింగర్ అండ్ కంపోజర్. వారికి కూడా సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాను. జంట నగరాల్లోని సంగీత ప్రపంచంలోనే కాక తెలుగుదేశం అంతటా కూడా వీరిద్దరూ, సురేఖామూర్తి గారు కానీ ప్రభాకర్ గారు కానీ, చాలా విశిష్టమైన స్థానాన్ని పొంది ఉన్నారు. ఈరోజు మనం సత్కారం చేసుకోబోతున్న కళాకారిణి ప్రసన్నలక్ష్మి గారు. వీరు టాప్ గ్రేడ్ సింగరు, ఏఐఆర్లోను అలాగే దూరదర్శన్లో కూడాను. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. ఏవి సావిత్రి గారి లలిత సంగీత పోటీలు ఇంత బాగా జరుగుతూ ఉండడానికి కారణం వారి సోదరుడు అయిన రామారావు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చిన్నపిల్లలంతా ఉత్సాహంగా వస్తారు లలిత సంగీత పోటీలు అంటే, ఏవి సావిత్రి గారు అంటే. వారిని చూసి పిల్లలందరూ కూడా ఉత్సాహం తెచ్చుకోవాలి. ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ సభని శుభారంభం చేసుకుందాము. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడాను ఈ శుభకరమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఫ్యాన్ ఆపాలేము. గాలి వస్తుంది, ఒక్కసారి చూసు. ఫ్యాన్ గాలి.
సత్కారం. ముందుగా ఈరోజు సత్కారం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మనం తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషను పెద్దవాళ్ళ అనుగ్రహ భాషణ అవన్నీ కూడా విందాము, సందేశాలు. ముందుగా సత్కార కార్యక్రమం చేసుకుందాం. నేటి సత్కార గ్రహీత శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారిని ప్రత్యేక ఆసనాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వారి సత్కార కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడాను పాల్గొనవలసిందిగా ప్రార్థన. నేటి ముఖ్య అతిథి డాక్టర్ కెవి రమణాచారి గారు శాలువాతో సత్కరిస్తారు. ఆవిడ గురించి 4 మాటలు చెప్పమని ఆవిడ మాధవి గారికి తెలుసు. బయోగ్రఫీ ఏం లేదా ప్రసన్నలక్ష్మి గారు? అంతే, అది చెప్పాను ఇచ్చారు. ఆవిడ గురించి మాకు చెప్పాలంటే బాగుంది. ఓకే ఓకే ఓకే. ముందుగా నేటి ముఖ్య అతిథి సందేశం విందాము, తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సోదరి శ్రీమతి వసుంధర గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఈ పిల్లల్ని ఇలా చూడాలి, వాళ్ళు సంగీత రంగంలో వృద్ధి చెందుతూ ఉంటే మనం ఆశీర్వదించాలి అనేటువంటి ఆలోచనతో, అభిప్రాయంతో ముందుకు సాగుతున్నటువంటి సావిత్రి గారి సోదరులు శ్రీ రామారావు గారికి, ఈనాటి సదస్సులో సంగీతజ్ఞులుగా ప్రజ్ఞాధురిణులుగా ఉన్నటువంటి శ్రీమతి సురేఖామూర్తి గారికి, శ్రీ ప్రభాకర్ గారికి, అలాగే చాలామంది సదస్సులో ఉన్నారు. అందరి పేర్లు ఎలా ఉన్నా అందరికంటే పెద్దవారైనటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ పూర్ణచంద్ర గారికి, ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించాలి అని చెప్పని 26 ఏళ్లుగా కొనసాగిస్తున్నటువంటి విజయ్కి నవ్య నాటక సమితి తరపున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా, నిర్విఘ్నంగా, నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాఘాటంగా సాగిస్తున్నటువంటి విజయ్కి ముందుగా
మనందరం కూడా అభినందన తెలపాలి. సుధమల, నువ్వు వచ్చి కూర్చోము, రండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరికి ఉంటుందండి కోరిక. ప్రతి ఒక్కరికి నేను కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు, విజయ్ మాట్లాడుతున్నప్పుడు, విజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము సైతం ఎందుకు చేయకూడదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కావచ్చు. కానీ అది పుబ్బలో బుట్టి మఖలో పోయినట్టుగా అప్పటికప్పుడే మనం తేరాగాన్సభ నుంచి బయటకు పోగానే మనం ఏం చేస్తానులే అని చెప్పని బయటపడిపోతాం. అలా కాకుండా ఏళ్ల కొద్దీ చేస్తూ 67 ఏళ్ల నుంచి నవ్య నాటక సమితి నిర్వహిస్తున్నామని చెప్పంటే 26 ఏళ్ల నుంచి ఏవి సావిత్రి గారి మ్యూజిక్ కాంపిటీషన్స్ పెడుతున్నామని చెప్పంటే ఇవాళ మనం గమనిస్తున్నది ఏమిటిరా అని చెప్పంటే ఆ చిన్నారి పేరేంటి విజయ్? పాప నీ పేరు? పేరు కూడా సంహిత. మనకందరికీ అందుబాటులో లేనటువంటి పద్మానో కమలానో సంగీతానో కాకుండా సంహిత అనేటువంటి పేరుతో విరాజిల్లినటువంటి ఆ చిరంజీవికి మనం అందరం కూడా ఆశీస్సులు అందిద్దాం. చిరంజీవితో పాటు ఇతరులు కూడా ఎవరైతే ఈ కాంపిటీషన్స్లో పాల్గొని ప్రైజ్ విన్నర్స్గా ఉండి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆణిముత్యంలాగా వాళ్ళు పాడుతూ ఉంటే మనం కుర్చీ మీద 1 ఇంచు ఎదిగి ఉన్నాం. కుర్చీ మీద కూర్చోలే. మన మనసు ఎలా ఉంటుంది అని చెప్పంటే పాట పక్షి లాంటిది కాబట్టి ఆ పాట పాడుతున్నంతసేపు మనమందరం కూడా పక్షిలాగా విహరిస్తూ ఉంటాం మన యొక్క ఊహాలోకంలో. కానీ ఈ సంగీతజ్ఞులకు మనం ఎంత చెప్పుకున్నా, ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. వీళ్ళు ఒక్కసారి ఇంతకుముందు ప్రసన్నలక్ష్మి పాడినట్టుగా సురేఖామూర్తి గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ పాడుతూ ఉంటే భగవంతుడు వాళ్ళకి ఆ రకమైనటువంటి గంధర్వ అంశ ఇచ్చినాడు కాబట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు సంగీతజ్ఞులయ్యి సంగీతంతో, తమ యొక్క గానంతో, తమ యొక్క గీతంతో, తమ యొక్క నవరస భరితమైనటువంటి చరిత్రతో మనల్ని కూడా ఆనందింపజేస్తున్నారు. ఇతరులను ఆనందింపజేయడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి అనుభూతి. తమకు తాముగా ఆనందించాలని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మినిస్టర్లు అయిన వాళ్ళు, రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు, ధనం సంపాదించుకున్న వాళ్ళు, జూబ్లీహిల్స్లో బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు, బంజారాహిల్స్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, దేశమ్మాన్ని కావాలని చెప్పట్టి అమ్మేసేసి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఈ రకంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. అది తుచ్చమైనటువంటి ఆనందం, నీచమైనటువంటి ఆనందం. కానీ ఇవాళ ఆ పాట పాడుతున్నటువంటి సంహితను చూస్తే మనందరం ఆనందించి మనకు తెలియకుండానే మన చేతుల దగ్గరకు వచ్చేసేసి చప్పట్లు కొట్టి ఆపకి అభినందన చెప్పడం అయింది. వాళ్ళ తల్లిదండ్రులకు మనమందరం కూడా నమస్కరించుకోవాలి. వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్లనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వల్ల పైకి ఎదిగినటువంటి వాళ్ళే. కాబట్టి ఎక్కడైతే కళ ఉంటుందో, ఎక్కడైతే మెరుపు ఉంటుందో, ఎక్కడైతే విద్యుత్తు లాంటి విద్వత్తు ఉంటుందో అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పని ఈ సదస్సులో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను మరొకసారి మనవి చేసుకుంటూ ఇవాళ ప్రసన్నలక్ష్మి గారిని మనం సత్కరించుకున్నాం. ప్రసన్నలక్ష్మి గారిని సత్కరించుకోవడం అని చెప్పంటే నేను కొన్నేళ్ల క్రితం కూడా ప్రసన్నలక్ష్మి పాట పాడుతూ ఉంటే విన్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు వారు అన్నట్టుగా 35 ఏళ్లుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో చూస్తున్నటువంటి వాడిని కాబట్టి, పాల్గొంటున్నటువంటి వాడిని కాబట్టి ప్రసన్నలక్ష్మి గారు పాడుతున్నటువంటి విధానంలో చూస్తే ఇవాళ వారికి జరిగినటువంటి సత్కారం ఏదైతే ఉందో అది సంగీత సరస్వతి జరిగినటువంటి సత్కారంగా భావిస్తూ వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మెండుగా నిండుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. త్యాగరాయ గానసభ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేట్టుగా జనార్దనమూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 2 ఏళ్లుగా అంటే 2022, 23 ప్రాంతం నుంచి ప్రయత్నం చేసినాము. అది అలా సాగి ఇవాళ పరిస్థితి ఏమిట్రా అని చెప్పంటే తెలంగాణ సారస్వత పరిషత్తుకు 20 లక్షలు, శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయానికి 10 లక్షలు, ఈ త్యాగరాయ గానసభకు 10 లక్షలు, పోతన విజ్ఞాన కేంద్రానికి 5 లక్షలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప ఘనకార్యాన్ని చేసినందుకోసం చెప్పని వారికి మనమందరం కూడా కృతజ్ఞులుగా ఉండాలి. ఎందుకంటే కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా చేసుకుంటూ వెళ్తున్నాం, అది వేరు విషయం. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది అని చెప్పంటే ఇంకా మన యొక్క ఉత్సాహం అంతా కూడా ముమ్మడిగా అవుతుంది. కాబట్టి జనార్దనమూర్తి గారికి సందర్భంగా అభినందన తెలుపుతూ 10 లక్షల రూపాయల యొక్క గ్రాంట్తో లక్షలాది రూపాయల ఖర్చుతో చేస్తున్నటువంటి తన యొక్క కార్యక్రమాలని మరింత విజయవంతంగా, మరింత సఫలీకృతమయ్యేట్టుగా కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో చిన్నపిల్లలకు, వర్ధిష్ణువులకు ఒక రకమైనటువంటి దీపం వెలిగించినట్టు. ఇప్పుడే మనం దీపం వెలిగించాం. దీపం వెలగాలని చెప్పంటే
సామాన్యం కాదు. దానికి కావాల్సినటువంటి ప్రమిద ఉండాలి, దీపపు ఒత్తి ఉండాలి, దీపపులు వెలగడానికి కోసం చెప్పిన కావలసిన స్నేహహస్తం ఉండాలి. స్నేహం అంటే నూనె, నూనె, ప్రమిద, ఒత్తి ఇవన్నీ ఉంటేనే దీపం వెలుగుతుంది. కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే వెదుగుతున్నారో, ఎవరైతే పాటలు పాడి చాలా గొప్పైనటువంటి స్థితికి రావాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ గురువుగారి యొక్క ఆశీస్సులు ఉండాలి, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఉండాలి, చూసేటువంటి మన వాళ్ళందరి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు కూడా వారికి ఉంటే ఇంకా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గాన సభలోనూ, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనూ, సారస్వత పరిషత్తులోనూ, రవీంద్ర భారతిలోనూ, భాషా నిలయంలోనూ ఏ వేదిక మీదైనా కానీ వాళ్ళు ఒక దీపంలా వెలగాలని చెప్పని కోరుకుంటూ, చిరుదీపంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళంతా, ఈ అమ్మాయిలంతా, చిన్నపిల్లలంతా కూడా దీప ప్రదీపనం అయిన తర్వాత జ్యోతిలా వెలగాలని చెప్పి మనందరం కోరుకుందాం. జ్యోతుల్లాగా వెలగాలని, వెలిసిలాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి విజయ్కి, నవ్యనాటక సమితి వారికి మరొకసారి నా అభివందనాలు తెలుపుకుంటూ, మరొక మాట ఏంటంటే, నిజానికి ఈ నవ్యనాటక సమితిని ఏర్పరిచింది, స్థాపించింది మా వేమరాజు నరసింహారావు గారు. వేమరాజు నరసింహారావు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో డిప్టీ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారితో పాటు నేను కూడా కలిసి పనిచేశాను 1980 ప్రాంతంలో. ఆయన తలబెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉందో, తండ్రి చేశాడు బాగానే ఉంది, తండ్రి చేసినటువంటి పనిని నేను కొనసాగిస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారే, అది కొడుకుగా తాను చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటంటే, మా వేమరాజు నరసింహారావు గారిని ఈ వేదిక మీద ఉన్నాడా అన్నంతగా గొప్పగా తలపింపజేసేటట్టుగా, తలుచుకునేట్టుగా చేస్తున్నటువంటి విజయ్కి ఆ రకంగా కూడా తండ్రికి తగ్గ తనయుడిగా అభివందనాలు, చిన్నవాడైన వారికి అభివందనాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లలకందరికీ, ఏవి సావిత్రి గారి పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమానికి దాని వెనక ప్రోత్సహిస్తున్నటువంటి మా రామారావు గారికి, ఇతరులకు అందరికీ కూడా వారికి కూడా నా అభివందనాలు తెలుపుకుంటూ సెలవు. ఇప్పుడే వసుంధర గారు చెప్తున్నారు, సంగీతజ్ఞులు ఇంతకుముందు విజయ్ చాలామంది పేర్లు చదివారు, ఎంత గొప్ప పేర్లు చదివారో వాళ్ళందరూ కూడా. శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారి యొక్క పుట్టినరోజు ఇవ్వాలా అని చెప్పని ఇప్పుడే వసుంధర గారు చెప్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడమే 2025వ సంవత్సరం 25వ తారీఖు నాడు పెట్టడం అనేది కూడా చాలా గొప్పగా మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంగా భావిస్తూ, లలిత సంగీతాన్ని వర్ధమానంగా తీసుకుపోవడానికి, గొప్పగా తీసుకుపోవడానికి తోడ్పడింది రేడియో, ఆకాశవాణి. సినీ సంగీతమా, అది ఎవరైనా వాడతారు, ఎవరైనా వింటారు, అది వ్యాపారాత్మకంగా ఉంటుంది కాబట్టి అది తొందరగా ఆకట్టుకుంటుంది, అది వేరు విషయం. కానీ లలిత సంగీతాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి దాన్ని పరివ్యాప్తం చేసేసి ఇవాళ మన పక్కన కూర్చున్నటువంటి సురేఖామూర్తి గారా, ప్రసన్నలక్ష్మి గారా, లేకపోతే ప్రభాకర్ గారా, లేకపోతే ఇంతకుముందు వారు చెప్పిన లిస్టులో ఉన్నటువంటి మహానుభావులందరినీ కూడా ఇవాళ తలుచుకున్నట్టుగా చేసినటువంటి స్థితి ఆకాశవాణి. అందుకనే నేను ఆకాశవాణిని ఒక దేవాలయంలాగా భావిస్తాను. ఆకాశవాణి దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభంలాగా ఉంటుంది. దేవాలయంలోకి వెళ్తే మనం ఎలాగైతే ఆ భగవంతుని దర్శించుకుంటామో, అలాగే ఆకాశవాణి కేంద్రంలోకి లోపలికి వెళ్తే ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణని, ఒక గొప్పైనటువంటి వేలూరి సహజానంద గారిని, అలాగే శారదా శ్రీనివాసన్ గారిని, వివిధ రంగాల్లో ఉండేటువంటి మహానుభావులందరినీ కూడా, గొప్ప వాళ్ళందరినీ కూడా ఆ దేవాలయంలో కలుసుకునేటువంటి అవకాశం నాకు కూడా దక్కిందని చెప్పని భావిస్తూ, ఆకాశవాణి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలండి. చాలా మంచి విషయాలు, చాలా చక్కటి విషయాలు మనతోటి పంచుకున్నారు వారు. మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతోటి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత మాట్లాడవలసిందిగా వసుంధర గారిని. సభా సరస్వతికి నమస్కారం. పితృ సమానులు డాక్టర్ కెవి రమణాచారి గారు, పూర్వ ప్రభుత్వ సలహాదారు వారు, సాంస్కృతిక బంధు, ఏ కళారంగం ఏదైనా కానీ, అది జానపదం కానీ, లలిత సంగీతం కానీ, సురభి నాటకాలు కానీ, ఏ కళ అయినా కూడా మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి సార్. సార్ గైడెన్స్ తోటే దిక్సూచి వారు ఈ నవ్యనాటక సమితికి కానీ, నవ్యనాటక సమితి చేసే ప్రతి కార్యక్రమాన్ని వారి దిశానిర్దేశంతో ముందుకు సాగుతూ ఉంది. ఒక సంస్థ 67 వసంతాలు పూర్తి చేసుకుందంటే, ఒక 50 సంవత్సరాల పాటు ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ నిర్వహించిన, ఒక 26 సంవత్సరాల పాటు లలిత సంగీతంలో కాంపిటీషన్స్ నిర్వహించిన, ఏ కార్యక్రమం చేసినా వారికి వారే సాటి, అదే నవ్యనాటక సమితి. నవ్య సాహితీ సమితి, నవ్యనాటక సమితిల
సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వేమరాజ నరసింహారావు గారు 1952లో ఈ సంస్థలు నవ్య సాహితీ సమితి, 58లో నవ్య నాటక సమితి స్థాపించారు. అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ ఏవి సావిత్రి లలిత సంగీతం కాంపిటీషన్స్ సిల్వర్ జూబ్లీ లాస్ట్ ఇయర్ ఇక్కడ చేసుకున్నాము. లవణరాజు కళ కూడా ప్రదర్శించుకున్నాము. గురజాడ అప్పారావు గారు రచించినటువంటి దానికి ఏవి సావిత్రి గారు, మన ఆనంద్ మోహన్ గారు వారి సంగీత నేతృత్వంలో అది ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. దానిని మన ముందు దృశ్యమానం చేశారు పోయిన సంవత్సరం. ఇప్పుడు కూడా చిన్నారులు అత్యంత అద్భుతంగా వారి గాన మాధుర్యాన్ని వినిపించారు. నేను ఈ సభలో లేకపోయినా ఆన్లైన్ ద్వారా కొన్ని కార్యక్రమాలను వీక్షించాను. చాలా చక్కగా పాడారు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈరోజు మనం ఇప్పుడే సార్ చెప్పినట్టు కేంద్ర సంగీత నాటక అకాడమీ అమృత అవార్డు గ్రహీత శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారి జయంతి ఈరోజు. వారి ఆశీస్సులు కూడా మనందరికీ, ఈ చిన్నారులందరికీ మెండుగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. ఇందాక ఒక బాబు పాడాడు, విశాల్ అనుకుంటా ఆ బాబు, పసిడి పలుకుల మధుర భావాల లహరి బాలనాథ చెరి అని చిత్తరంజన్ గారు రచించి స్వరపరిచినటువంటి పాట పాడారు. ఆ బాబు చాలా చక్కగా పాడావు. ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతలందరికీ ముందుగా శుభాభినందనలు. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలకి కూడా అభినందనలు. ఇదే మా చిత్తరంజనం అని మా గానం మీకు అందరికీ చిత్తరంజనం అని చెప్పి చిత్తరంజన్ గారు రాశారని మీరు పాడారు. చాలా చక్కగా ఉంది ఆ పాట. విశాల్ కూడా చాలా చక్కగా పాడాడు. ప్రతి పాట కూడా చాలా బాగుంది. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. ప్రతి పాట కూడా మబ్బుల ఝరిలు, మెరుపులు పువ్వుల దండగా, మబ్బులు మేఘాలు వెచ్చని సయ్యగా, అది ఒక పాప పాడింది. చాలా చక్కటి పాటలు ప్రతి ఒక్కటి కూడా. ఈ వెన్నెలపల్లి విజయ్ కుమార్ గారు చెప్తుంటారు, వేమరాజు నరసింహారావు గారు ఉన్నప్పుడు ఇది చిక్కడపల్లి కాదట, వెన్నెలపల్లి అట. ప్రతిరోజు కూడా అలా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉండేవాళ్ళట ఈ గాన సభలో. అలాగే మీ అందరి పాటలతోటి ఆ వెన్నెల మళ్ళీ ప్రసరించింది. అది చూసి 83 ఏళ్ల ఏవి సావిత్రి గారి సోదరులు ఏవి రామారావు గారు ఇక్కడ కంజీరా పట్టుకొని వారు చిన్నపిల్లలాగా చేయడం చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ ప్రోత్సాహం అది. వారి అండదండలతోటి మరియు వారి ఏవి సావిత్రి గారి హస్బెండ్ అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు, జిఎన్ శ్రీనివాసరావు గారు, వారు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆర్జులు. అలాగే ఈరోజు అవార్డు అందుకున్నటువంటి ప్రసన్నలక్ష్మి గారు ఆల్ ఇండియా ఏ గ్రేడ్ ఆర్టిస్టు, టాప్ ఏ గ్రేడ్ ఆర్టిస్టు. చాలా చక్కగా వారు కూడా పాడారు. మేడం మీరు పాడిన పాటలు నేను మిస్ అయ్యాను, పాడలేదా? ఓకే, ఇప్పుడు పాడతారు. ఓకే, అయితే నేను మిస్ కాలేదు. అలాగే సురేఖామూర్తి గారు, ప్రభాకర్ గారు, ప్రతి ఒక్కరు కూడా వీరు ఎన్నో దాదాపు 41 సంవత్సరాల పాటు 45 ఏళ్ల పాటు సేవలు అందించారంట. చాలా గ్రేట్ మేడం. ఇలాగా మీరందరూ చాలా ఎన్నో తరాలను మీరు మున్ముందు శిష్యులను తయారు చేశారు. మీరందరూ కూడా ఆదర్శం వీళ్ళకి. లలిత సంగీతం అంటే మొన్న ఫస్ట్ రోజు చెప్పాను నేను, మొన్న కూడా ఈ కార్యక్రమంకి వచ్చాను. అలతి పదాలతోటి భావ సౌందర్యాన్ని ఇమిడి ఉంటుంది. అది చాలా చక్కటి భావం ఉంటుంది ప్రతి పదంలో కూడా. తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఆ పాట నేర్పించేటప్పుడు పిల్లలకి ఆ పాటలో భావం కూడా నేర్చుకుంటే మన భాషలోని మాధుర్యం ఏంటో అర్థమవుతుంది. ఎందరో ఇప్పుడు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడడానికి ఇష్టపడని ఈ జనరేషన్లో మీ తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా నా అభినందనలు. మీ పిల్లలకి లలిత సంగీతం నేర్పించి ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పించినందుకు. ఇలాగా మిమ్మల్ని చూసి 10 మంది మళ్ళీ ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ చిన్నారులందరూ కూడా రేపు మన విజయ్ కుమార్ సార్ చెప్పారు, లలిత సంగీతంలో పాలగుమ విశ్వనాథం గారి దగ్గర నుంచి శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారు ప్రతి ఒక్కరు కూడా అవార్డులు తీసుకున్నారని. అలా మీ పేర్లు కూడా ఫ్యూచర్లో వినాలని మనసారా కోరుకుంటూ ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా నమస్సులు. సుధామాల గారికి, టీం నవ్య గారికి అందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా విజయ్ కుమార్ గారికి ఇందాక మన సార్ చెప్పారు, రమణాచార్య సార్, ఒక తండ్రి వారసత్వాన్ని ఆస్తుల రూపేణా తీసుకుంటారు, కానీ వారికి ఉన్న ఆశయాలను తీసుకొని దాన్ని కొనసాగించడానికి నిరంతరం రిటైర్ అయినా కూడా ఇందులో మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్కటి 50 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 100 ఏళ్ల పాటు
కార్యక్రమం నిర్వహించడం అనేది అంత ఆషామాషి కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. వారు నిత్యం ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలని, వారికి మా సహకారం, మా అందరి సహకారం కూడా ఎప్పటికీ ఉంటుందని చెప్తూ స్వస్తి. నేటి సన్మాన గ్రహీత శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారి వారి స్పందన తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హలో, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఆహుతులైన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఏవి సావిత్రి గారి పురస్కారాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎప్పటి నుంచో వింటున్నాను, ఏవి సావిత్రి గారి స్మారక పోటీలు జరుపుతున్నారు అని చెప్పి చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. ఈ సంవత్సరం వారి అవార్డు పురస్కారం నాకు రావడాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఏవి రామారావు గారికి మరియు విజయ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పాడిన బాగా గాయని గాయకులందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాల గాయని గాయకులంతా పాడుతుంటే చాలా ఉత్సాహంగా అనిపించింది నాకు. అసలు ఎలా నేర్చుకున్నారు వీళ్ళు, ఎలా ప్రాక్టీస్ చేశారు, వీళ్ళ పేరెంట్స్ ఎంత ప్రోత్సహించారు వీళ్ళని, వీళ్ళ గురువులు ఎంత చక్కగా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది. ఫ్యూచర్ జనరేషన్ లలిత సంగీతం ఇంకా చక్కగా ప్రగాఢంగా వర్ధిల్లుతుందని చెప్పి అనిపించింది నాకు. చాలా లలిత సంగీతం వెనకబడిపోతుందేమో, మాతోనే అంతమైపోతుందేమో అని అనుకునేదాన్ని. కానీ అన్ని పాటలన్నీ యూట్యూబ్లో వస్తున్నాయి, చక్కగా విని నేర్చుకుంటూ పిల్లలందరూ చక్కగా భవిష్యత్తులో బాగా పైకి ఎదగాలని, పెద్దలందరూ కూడా వారికి ప్రోత్సహించాలని గురువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. రమణాచారి గారు నా లలిత సంగీత ప్రస్థానం ఎలా ఉందో చెప్పమన్నారు. ఫస్ట్ నేను 5వ ఏటి నుంచి పాటలు పాడడం మొదలుపెట్టానండి. మా నాన్నగారు, మాది ఖమ్మం, నేటివ్ ఖమ్మం మాది. ఖమ్మం వాస్తవ్యులైన బి విజయ్ కుమార్ గారు అక్కడ చాలా లోకల్గా పెద్ద ఆర్టిస్ట్. మా నాన్నగారు విజయవాడ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. ఆయన పాడుతూ ఉంటే ఆయన వెనక ఉండి ఆయనతో పాటు ఉండి నేర్చుకున్నాను. తర్వాత శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకొని విజయవాడ మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా అందుకున్నాను. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళై వచ్చిన తర్వాత ఇక్కడ మా అత్తగారి మా భర్త గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఎంఏ మ్యూజిక్ చేశాను తెలుగు యూనివర్సిటీలో. అలా ఇంకా వాళ్ళందరి ప్రోత్సాహంతో ఇలా కొనసాగుతోంది నా జర్నీ, లలిత సంగీత ప్రయాణము. అన్నీ పాడతాను నేను, లలిత సంగీతం, జానపద సంగీతం, సినిమా పాటలు, పాత హిట్స్, కొత్త హిట్స్ అన్నీ పాడుతూ ఉంటాను. పాట అంటే ప్రాణం నాకు, అలా పాడుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇదే నా ప్రాణం, ఇదే నా ఆశ. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పిల్లలు షైన్ అవుతారు అని చెప్పి మనం ప్రసన్నలక్ష్మి గారిది విన్నాక మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో అందరివి కూడాను, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సాహం ఉంటేనే వాళ్ళు ఎవరైనా ఏ కళాకారులైనా కూడాను తప్పకుండా మంచి ఉత్తమ స్థాయిలని వాళ్ళు అందుకోవడం జరుగుతుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. మనకి ఇంకా కార్యక్రమం ఉంది, సంగీత కార్యక్రమం. మనం ముందుగా ఈరోజు విచ్చేసిన అతిథుల్ని సత్కరించుకున్నాక మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ బహుమతి ప్రధానోత్సవం కంటే ముందు ఒక చిన్న సత్కార కార్యక్రమం అండి. మాకు జడ్జిలుగా వ్యవహరించిన, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ముగ్గురు మాకు అత్యంత ఆత్మీయులు. శ్రీమతి ఆర్ మాధవి గారు. మాధవి గారు ఒకసారి మీరు వేదిక మీదకి రావాలి. అలాగే ప్రొఫెసర్ కరి వెంకట రమణమూర్తి,
అలాగే కరి బాలాజీ గారు, వెంకటరమణమూర్తి గారు, బాలాజీ గారు ఇద్దరు అన్నదమ్ములండి. వీళ్ళిద్దరూ మా గంగనానమ్మ పిల్లలు. వాళ్ళిద్దరు నాకు వరుసకి బాబాయ్ అవుతారు. మేమందరం కూడా పాల్గొమి విశ్వనాథం గారితో కలిసి అనేక ప్రోగ్రాముల్లో చిన్నప్పుడు తిరుగుతుండేవాళ్ళం. సో విశ్వనాథం గారు కూడా మాకు, అలాగే మా వినోద్ బాబు గారు, శివశంకర్ గారు, వీళ్ళందరి టీంలో నేను చాలా చిన్నతనం నుంచి చాలా ఆప్యాయంగా పెరగడం వల్ల ఆ చనువు అలాగే ఉండిపోయిందండి. సో ఇప్పుడు ఈ రోజున మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఎమర్జింగ్ సింగర్ అంటే మొత్తం టీం లోపల ఉన్న 20 మంది ప్రైజ్ విన్నర్స్లో 3 ఐడెంటిఫై చేశారండి. చేసి కరి గంగా భవానీ గారి స్మారకంగా ఒక ఎమర్జింగ్ సింగర్ అని ఒక ప్రత్యేకమైన అవార్డు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఆ అవార్డు స్పాన్సర్ చేసింది ప్రొఫెసర్ వెంకటరమణమూర్తి గారు. చాలా చాలా థ్యాంక్స్ రమణమూర్తి గారు. ముందుగా ముఖ్య అతిథి రమణాచారి గారు బహుమతి ప్రదానం చేసే ముందు మీరు 3 జడ్జిల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వసుంధర మేడం, ప్రభాకర్ గారు, మీరందరూ కూడా ముందుకు వస్తే అలాగే నిలబడి మనం కార్యక్రమం కంటిన్యూ చేసేద్దాం సార్. ఒక్కసారి నా మాట వినాలండి మీరందరూ. అనేక మంది లలిత సంగీత కళాకారులు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. మనకి ఇంకా చాలా టైం ఉంది. అందరూ కూడా పాడతారండి ఇవాళ. అమృతవల్లి, సూర్యకామూర్తి గారు, శశికళ స్వామి గారు, మా వినోద్ బాబు గారు అన్నయ్య బ్రహ్మాండంగా పాడతాడు వినోద్ బాబు, అలాగే మా వెంకటరమణమూర్తి గారు, కరి బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా పాడతారు. ఇట్స్ ఏ వెరీ స్పెషల్ అకేషన్ సార్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ స్టే బ్యాక్. ఒక్క 1 అవర్ ఇంకా మనం అందరం ఈ లలిత సంగీత ఉత్సవాన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఒక మధురమైన అనుభూతితో మనందరం వెనక్కి వెళ్దామని మీరందరూ సహకరించాలని కోరుతున్నానండి. మధుమతి కుల్కర్ణి గారు నేటి బహుమతి విజేతల పేర్లు చదువుతారు. ముందుగా సత్కారం మాధవి గారికి. మేడం రండి రండి. మాధవి గారు ఈ రోజున సాయంత్రం లలిత సంగీత విభావాన్ని కూడా నిర్వహించారు. చాలా థ్యాంక్స్ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. మేడం ముందుకు వచ్చేయండి. మాధవి గారు సురేఖామూర్తి గారి సిస్టర్ అండి. మీకు అందరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. సో వాళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. దండలు దండలు చూడు. వెళ్ళండి ముందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాధవి గారు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా ప్రొఫెసర్ వెంకటరమణమూర్తి గారు రండి. మూర్తి గారు అలాగే మా కరి బాలాజీ గారు రండి రండి రండి. ఏంటి సార్? హలో, మా బాలాజీ గారి గురించి స్పెషల్గా 2 మాటలండి. ఈయన లలిత సంగీత నిధులు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మా లలిత సంగీత పాటల్ని, లలిత సంగీత గీతాల్ని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడో వాళ్ళు పాత వాళ్ళు పాడిన పాటలన్నీ తీసుకొచ్చి చక్కగా అందరికీ ప్రచారంలో తీసుకొస్తున్నారు. బాలాజీ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బహుమతి ప్రదానోత్సవం ఉంటుందండి. మధుమతి కులకర్ణి గారిని ఆహ్వానిస్తున్నాను. పిల్లల పేర్లు అది చదవటానికి.
ఎవరి పేరు చదివితే వాళ్ళు మటుకు వచ్చి ఇట్నుంచి వచ్చి అట్నుంచి రండి, ఇట్నుంచి వెళ్ళిపోండి అమ్మా. ఓకే, ఏవి సావిత్రి లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్లో సీనియర్ కేటగిరీ ప్రథమ బహుమతి సంపాదించుకున్నవారు కుమారి ఏ శ్రీ నమస్విత ఫ్రమ్ కాప్రా. ప్రథమ బహుమతి సంపాదించిన వారు ఏ శ్రీ నమస్విత. ఏ శ్రీ నమస్విత. నేను కార్యక్రమం స్టార్టింగ్లో చెప్పానండి, ఒక ఎమర్జింగ్ సింగర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. అంటే మేము లాస్ట్ టైం ఒక 6-7 ఏళ్ల నుంచి చేస్తున్నామండి ఇది. అంటే బెస్ట్ టాలెంట్ ఉన్న సింగర్ వాళ్ళు, అంటే నాట్ నెసరీలీ ది ఫస్ట్ ప్రైజ్ విన్నర్, అలా ఐడెంటిఫై చేసి మా ప్రొఫెసర్ వెంకటరమణమూర్తి గారు, కరి బాలాజీ గారు ఇద్దరు వారి తల్లిగారైన కరి గంగా భవాని గారి పేరు మీద ఈ ఎమర్జింగ్ సింగర్ అవార్డు నెలకొల్పారండి. కేవలం మాకు లలిత సంగీతం మీద ఉన్న ప్రేమ, మాకు అభిమానం చూపించడానికే. సో ఈ అవార్డు ఇవ్వడానికి 3 ఉన్నారండి. 3 పేర్లు మధుమతి గారు చదువుతారు. బాలాజీ గారు ఎక్కడ ఉన్నారు? బాలాజీ, వెంకటరమణమూర్తి ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. మిస్టర్ బి విశాలార్యన్ జూనియర్ సెక్షన్లో పార్టిసిపేట్ చేశారు. మాధవి మేడం మీరు కూడా వచ్చేయండి, రండి రండి రండి. అలాగే కుమారి అలేఖ్య మాధవ్ పెద్ది జూనియర్ సెక్షన్. ఇంకోసారి ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పండి. విశాలార్యన్, మిస్టర్ విశాలార్యన్ విల్ గెట్ ది ఫస్ట్ ఎమర్జింగ్ సింగర్ అవార్డ్. ఓకే, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, మీరు నిలబడండి, మంచిగా నిలబడండి. బాలాజీ గారు రండి. ప్రైజ్ విన్నర్స్ అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాము. మనకు ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ వస్తుంది. ఎమర్జింగ్ సింగర్ అవార్డులో మొట్టమొదటిగా ఇప్పుడు మిస్టర్ బి విశాలార్యన్ అందుకున్నారు. తర్వాత పురస్కారం కుమారి అలేఖ్య మాధవ్ పెద్ది జూనియర్ సెక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అలేఖ్య మాధవ్ పెద్ది. ఇక్కడే ఉన్నాను. ఈ కాంపిటీషన్కి 26th ఏవి సావిత్రి లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ 2025కి ఆఖరిగా ప్రైజ్ అందుకోబోతున్నారు మిస్టర్ ఎస్ హర్షిత్ రాఘవ్, సబ్ జూనియర్ సెక్షన్ ఎమర్జింగ్ సింగర్ అవార్డ్. ప్రైజ్ విన్నర్స్ అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్కి రెడీగా ఉండాలి. ఈ ఎమర్జింగ్ సింగర్ సెలెక్షన్ అప్పుడు మా జడ్జెస్ స్టేజ్ మీద అక్కడ కూర్చున్నారండి. వాళ్ళ మీద పిల్లలు పాడుతున్నారు కృష్ణదేవరాయ భాషా నిలయంలో. వాళ్ళ మొహం ఇట్లా ఆనందంగా ఇట్లా వెలిగిపోతుంది అనమాట. అంటే పిల్లల టాలెంట్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా సంతోషం కలిగిందండి. 3 of them ట్రూలీ డిజర్వ్ ఎమర్జింగ్ సింగర్ అవార్డ్, దీనిలో అసలు సందేహం లేదు. అలాగే 3 రండమ్మా ఎమర్జింగ్ సింగర్ కూడా. అలాగే వెళ్ళమ్మా, అలాగే ఆర్యన్. తర్వాత ఇంకొకటి అండి, మా జడ్జెస్ ఈసారి అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ రాని వాళ్ళకి మార్క్స్ చాలా తక్కువ మార్జిన్ ఉందని చెప్పారండి. ఫస్ట్ టైం ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద 26 years ఆఫ్ మన ఏవి సావిత్రి కాంపిటీషన్స్. ఎందుకంటే 2-3 మార్కులు ఆ బాక్స్ అంతా అయిపోయాక కూడా మొత్తం అన్ని పేపర్స్ అన్నీ మాకు ఇచ్చేస్తారు ఆర్గనైజింగ్ అసోసియేషన్కి. గాన విద్యా ప్రవీణ శ్రీ జీవి ప్రభాకర్ గారికి సత్కారం. నేటి గౌరవ అతిథులు శ్రీమతి జి వసుంధర గారి చేతుల మీదుగా
నవ్య నాటక సమితి తరఫున జీవి ప్రభాకర్ గారికి సత్కారం. మీ అందరి కరతాళ ధ్వనులు ఒక్కసారి గట్టిగా. తర్వాత మెలోడీ క్వీన్ శ్రీమతి డి సురేఖామూర్తి గారికి నవ్య నాటక సమితి తరఫున శ్రీమతి జి వసుంధర్ గారు సత్కరిస్తారు. మీ అందరి కరతాళ ధ్వనులతోటి నవ్య నాటక సమితి తరఫున శ్రీమతి జి వసుంధర గారిని మేము సత్కరించుకుంటాం. నేటి సన్మాన గ్రహీత శ్రీ ప్రసన్నలక్ష్మి గారి చేతుల మీదుగా, అలాగే సురేఖామూర్తి గారు, ప్రభాకర్ గారు, శ్రీమతి జి వసుంధర గారి సత్కారంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఏవి సావిత్రి గారి సోదరులు శ్రీ రామారావు గారికి నవ్య నాటక సమితి తరఫున చిరు సత్కారం. వేమరాజు విజయ్ కుమార్ గారు వారికి జ్ఞాపికని అందిస్తున్నారు. రామారావు గారికి మీ అందరి కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలి. సార్, చాలా సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా వినోద్ బాబు గారు, శివశంకర్ గారు ఇద్దరు, మనం అంటే మామూలుగా ఏవైనా రెండు భిన్న రీతుల్లో నృత్యం కానీ సంగీతం కానీ ఉంటే జుగల్బందీ అంటాము. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా మాకు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి సార్ మాకు మాతో పాటు ఉండి ఈ పోటీల నిర్వహణకి ఎంతగానో సహకరిస్తుంటారు. తర్వాత ప్రతి సంవత్సరం కార్యక్రమం మాత్రం తప్పకుండా వారే చేస్తారు. నాకు తెలిసి ఒక్క ఇయరో 2 ఏళ్ళు ఏమన్నా మిస్ అయ్యారేమో. ఎవ్రీ ఇయర్ వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరికీ గత సంవత్సరం మనం ఏబీ సావిత్రి స్మారక లలిత సంగీత పురస్కారం వాళ్ళిద్దరికీ ఇచ్చామండి, సంగీత పురస్కారం. ఒకసారి ప్లీజ్ రికగ్నైజ్ దేర్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళిద్దరికీ మనం సత్కరించుకుందాం సార్. వినోద్ బాబు గారు, శివశంకర్ గారు. సార్ మీ ఇద్దరు సపరేట్గా రాకూడదు, మీ ఇద్దరు ఒకటేసారి రావాలి ఎప్పుడైనా. యా నేనే కాల్ చేశాను.